వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఫ్రెండ్స్? అందరు బాగా? మేమైతే మస్తున్నాం. బాబీ హాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఒక కవర్, మా బాబీ ఒక కవర్ పట్టుకుని ఇంట్లో ఏముంది అనుకుంటారా? మా బాబ్బయ్యానికైతే డ్రెస్సులు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఏందా ఇంట్లో ఏమేమి డ్రెస్సులు తీసుకున్నాం, ఎన్ని తీసుకున్నాం అనేది మీతోనైతే మీకైతే చూపిస్తా ఫ్రెండ్స్. మొన్న మేమైతే షాపింగ్ కి వెళ్ళినాం, కాకపోతే ఎండ కొడుతున్నా కొంచెం హెల్త్ బాగాలేదని నేనైతే వీడియో అయితే తీయలేను. ఇప్పుడైతే అన్ని మీకు డ్రెస్సులు అన్ని చూపిస్తా ఫ్రెండ్స్. అరే బాబ్బీ ఒకసారి లేవురా. ఎందుకు మమ్మీ? లేవు. సరే. సో ఫ్రెండ్స్, మా బాబ్బీ గారు తీసుకున్న ఫస్ట్ డ్రెస్ ఇదే. ఈరోజు సండే కదా మమ్మీ, నేను వేసుకుంటా. మా బాబ్బీ గారికి జోబుల డ్రెస్ అంటే చాలా ఇష్టం, అందుకే తీసుకుంది. మా బాబ్బీ గారి సెలెక్షన్ అది ఎట్లా ఉందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే మస్తు నచ్చింది. ఇది వచ్చేసి ట్రెండ్స్ లో తీసుకున్నాం ఫ్రెండ్స్. మేము అంటే 2 షాపింగ్ మాల్ లో వేసినాం, ఒకటి ట్రెండ్స్, ఒకటి చెన్నై షాపింగ్ మాల్ లా. బాబీ కూర్చోరా ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నెక్స్ట్ డ్రెస్ అయితే తీస్తా. ఏ డ్రెస్ నచ్చినా కింద కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. సరే, ఫస్ట్ ఇదంతా ఓపెన్ చేస్తా ఫ్రెండ్స్. నేను మా బాబ్బీయానికి చూసుకోండి. ఓపెన్ తీయి కవర్లకి. సో ఫ్రెండ్స్, ఇగో మా బాబ్బీయానికి డైలీ వేర్ కి టీ షర్ట్, ఈ పాయింట్లు ఇక చూడండి ఫ్రెండ్స్. ఇగో 3 కలర్స్. మర్చిపోయి టీ షర్ట్లు అంటున్నాం ఫ్రెండ్స్. ఇగో పాయింట్లు ఇవి వచ్చేసి చెన్నై షాపింగ్ మాల్ లో తీసుకున్నాం ఇగో టీ షర్ట్లు ఫ్రెండ్స్. ఇక మా బాబ్బీ కరెక్ట్ సైజ్ తీసుకున్నాం. కూల్ వైపు సమ్మర్ కదా, ఇట్లా టీ షర్ట్లు తీసుకోవాలి. ఇక మా బాబ్బీ ఇష్టమైన కలర్స్ అన్ని తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇగో 3 టీ షర్ట్లు, 4 టీ షర్ట్లు తీసుకున్నాం. అటు చూపి. ఇగో మా బాబ్బీ గారు వీటే చూపిస్తుండు ఫ్రెండ్స్. ఇలా యానిమల్స్ వచ్చినాయి. ఇక వైట్ టీ షర్ట్ చూపి. మా బాబ్బీ గారే చూపిస్తాడంట ఫ్రెండ్స్ అన్ని. ఫ్రెండ్స్, ఇది గోవా అన్నమాట. గోవా అంట ఫ్రెండ్స్. మా బాబ్బీ గారు చెప్తుండు గోవా టీ షర్ట్ అంటారు. ఇది మరుపులు. సో ఫ్రెండ్స్, ఇక మా బాబ్బీ గారికి చిన్న షార్ట్ అయ్యో చూపించినవా? నేను చూడలేను. ఇక మా బాబ్బీ గారు చిన్న షార్ట్ తీసుకుంది. సో ఫ్రెండ్స్, ఈ ఒక కవర్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ కవర్ అయితే ఓపెన్ చేస్తున్నాయి. ఇలా మొత్తం టీ షర్ట్లు పాయింట్లు ఉన్నాయి. ఇలా మొత్తం ఫ్రాక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సరే, మా బాబ్బీ గారు ఓపెన్ చేస్తుండు. నేనేమన్నా వేసుకుంటానా ఏంది? చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను. చూడండి. సో ఫ్రెండ్స్, ఇక మా బాబ్బీ గారికి కాలర్ వచ్చిన ఫ్రాక్ అయితే తీసుకున్నా. ఇట్లా మోడల్ ఎప్పుడు వేయలే నేను, కాటన్ ఫ్రాక్స్ అని. లేవరా బాబీ ఒకసారి చూద్దాం నీకు. ఇక చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు ఈ 2 కవర్లలో ఏ డ్రెస్ నచ్చిందో ఎక్కువ అది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి టాంటాడా ఇగో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది కాటన్ ఫ్రాకే. మా బాబ్బీ గారికి కాటన్ ఫ్రాక్లు అయితే ఇంత పెద్ద అయినప్పటి నుంచి అయితే నేను ఎప్పుడు వేయలేను, అందుకే ఊకి టీ షర్ట్లు ప్యాంట్లు వేసుకుంటాను అని చెప్పేసి కాటన్ ఫ్రాక్లు అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ నేను ఈసారి అయితే. ఇక ఈమె ఈసారి మస్తు బిల్లు చేసింది ఫ్రెండ్స్. మా బాబ్బీ గాడైతే 10,000 బిల్లు మా బాబ్బీ గారికే తెలిసిపోయింది. చూడండి. ఎందుకు బాగాలేదు ఈ కలర్? అన్ని నీకు నచ్చే తీసుకున్నా కదా, అన్ని అవే కలర్స్ వేయొద్దు, అన్ని ఇట్లా ఇట వేసేయాలి. ఇక ఫ్రెండ్స్, ఇది కాటన్ ఫ్రాక్. సరే లేవు, నీకు పట్టుకొని చూసుకో ఒకసారి. నచ్చలేదంట ఫ్రెండ్స్ మా బాబ్బీ గారికి. ఇది ఒక్కటి మన షాపింగ్ మాల్ ఏమో నాకు నచ్చిందని తీసుకున్నావు. సో ఫ్రెండ్స్, ఈ 3 ఫ్రాక్లు ఒక్క దగ్గరనే ఉంటే 3 కలర్స్ నచ్చినాయి అని చెప్పింది, తీసుకున్నా. ఇప్పుడు నచ్చలేదంట. సరే, ఇదిదా కొత్త ఫ్రాక్ పడేసేయాలా? నాకు వస్తుందా? మరి ఆడ ఏం చేసినావు? వేరే కలర్ తీసుకొని ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఒక్కటి గిట్ట మేము సెలెక్షన్ చేయాలి, మొత్తం ఆమెనే సెలెక్ట్ చేసుకుంది ఈ డ్రెస్సులు అయితే. అందుకే ఇప్పుడు ఈ 3 ఫ్రాకులు నచ్చినాయి అని చెప్తే నేను తీసేసుకున్నా. నన్ను వేరే కలర్ ఫ్రెండ్స్ షాపింగ్ మాల్ లా. సరే, ఇప్పుడు నీకు ఈ డ్రెస్ నచ్చలేదు కదా, నువ్వు ఒకసారి వేసుకొని చూస్తే కలర్ మంచిగా ఉంటుంది. మనకి చూసిన కలర్ నచ్చకపోతే వేసుకుంటే బాగుంటాయి కానీ. చూడు ఫ్రెండ్స్, ఇప్పుడు ఈమెకి డ్రెస్ కలర్ అయితే నచ్చలేదంట మా బాబ్బీ గారికి. ఇప్పుడు అయితే ఏది చూద్దాం ఫ్రెండ్స్, ఎట్లా కొడుతుందో డ్రెస్ అయితే. మీరే చెప్పండి ఫ్రెండ్స్, కింద కామెంట్ బాక్స్ లో చేయండి.
బట్ చేయబెట్టు నచ్చలేదంట. ఇంత మంచి కలర్ పెట్టుకొని బ్రౌన్ కలరు ఎప్పుడైనా స్కూల్కి కానీ ఏడికన్నా వేసుకోతే స్కూల్ డ్రెస్ విండనప్పుడు అని నేను కలర్కి నువ్వు చాక్ పీసు అవన్నీ ఊసుకొని వస్తావని నీ కలర్ తీసుకున్నా. చూడు ఎంత బాగుంది ఫ్రాక్. బాగాలేదు అంటున్నావు. ఎందుకు బాగాలేదు మమ్మీ? ఎంత బాగుంది కలర్. చూసుకో ఒకసారి అద్దంలో చూసుకోడికేనా అంత దొడ్డు అనిపిస్తున్నా. ఇవి ఇట్లానే ఉంటాయి కాటన్ ఫ్రాక్స్. ఇవి లేవా దొడ్డుగా? ఇగో క్లాత్ అట్లనే ఉంటది. అవి దొడ్డు లేవు, సన్నా ఉన్నాయి. ఇదే దొడ్డు ఉంది ఒకటి. మా బబ్బీ గానికి ఫ్రాకులు తెస్తే ఇదే బాధ. వేసుకోదు ఇట్లనే సతాయిస్తుంటది. ఇంట్లో ఎన్ని ఫ్రాకులు ఉన్నాయో. ఇంకోసారి గిట ఇంకా డ్రెస్ కలెక్షన్ అయితే వేసా ఫ్రెండ్స్. అందులో అవి గిట చూడండి. బర్త్డేకి తెచ్చిన డ్రెస్ ఒక్కసారే వేసుకుంది ఫ్రెండ్స్, ఇంకా వేసుకుంటలేదు. సో ఫ్రెండ్స్ మీకు నచ్చలేదు అంటే మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పేసాయి కానీ నీకు నచ్చకపోతే ఇప్పేసాయి, వేసుకోకు. సరే ఈ రెండే వేసుకుంటే రోజు వేసుకో. రోజు రెండే టీషర్ట్లు ఏం వేసుకోని ఇంకా ఆ రెండే వేసుకుంటా. ఆ రెండే వేసుకో డైలీ. వేసుకుంటా, మస్తు వేసుకుంటా. కూర్చో ఇంకా. సో ఫ్రెండ్స్ ఇక రెడ్ కలర్ ఫ్రాక్ అయితే ఇక కాలర్ వచ్చింది, హ్యాండ్స్ లేకుండా అయితే తీసుకుంది. ఇక ఫ్రాక్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక ఆల్రెడీ ఒక వీడియో అయితే మేము KFC చికెన్ వీడియోలు అయితే చూసి ఉంటారు కదా ఫ్రెండ్స్. ఇక రెడ్ కలర్ది షార్ట్ ఫ్రాక్ ఇది బాగుంది. ఈమె మా బబ్బీ గారి సెలెక్షనే. సో ఫ్రెండ్స్ ఇంకో ఫ్రాక్ ఇది జీన్స్ టైప్ ఫ్రాక్. ఇది నాకు నచ్చింది. సో ఫ్రెండ్స్ ఈ బబ్బీ వేసుకుంటా నేను. సరే ఇక చూడండి ఫ్రెండ్స్. హ్యాండ్స్ అయితే ఇట్లా వచ్చినాయి కుర్చీలతోనైతే. ఇట్లా పట్టుకొకసారి ఇక చూడండి. జీన్స్ ఫ్రాక్ అయితే బాగుంది. క్లాత్ అయితే పల్సగా బాగుంది. ఇంకొకటి ఇలా లైనింగ్ వచ్చి బాగుంది. నచ్చిందా? మీకు నచ్చినాయి అయితే ఇట్లా డాన్స్ చేస్తుంది. అది రెడ్ ఫ్రాక్ నచ్చలే అని ఎట్లా చేస్తుందో చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇంకో విషయం అయితే మీకైతే చెప్తున్నా ఫ్రెండ్స్. నేను ఈ కొత్త డ్రెస్సులు అన్ని తెచ్చినాక మా బబ్బీ గాడు పాత డ్రెస్సులన్నీ సైలెంట్ గా సీజర్ తో మొత్తం కట్ చేసింది. పాత డ్రెస్సులన్నీ అయితే వాడేసిన ఫ్రెండ్స్. అన్ని కట్ చేసేసుకుంది. ఎందుకంటే మీరు ఇప్పిస్తలేరు, మీరు తెస్తలేరు అని చెప్పి కట్ చేసుకుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవన్నీ డైలీ వేర్ కే ఫ్రెండ్స్ ఇన్ని డ్రెస్సులు అయితే. సో ఫ్రెండ్స్ ఇక మా బబ్బీ గారి డ్రెస్సుల కలెక్షన్ అయితే ఇది ఫ్రెండ్స్. మా బబ్బీ గారికి ఏ డ్రెస్ బాగుంది, ఏ కలర్ బాగుంటుందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. బై బై.